కాంట్రాక్షన్ థియరీ. సో బిఫోర్ క్లాస్ లో నేను ఆల్రెడీ ఎగ్జైటేషన్ థియరీ అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేశాను. ఎగ్జైటేషన్ థియరీ అనేది 2 టైప్స్. ఒకటి ఫ్రీ ఎగ్జైటేషన్, సెకండ్ వన్ ఫోర్స్డ్ ఎగ్జైటేషన్. ఈ ఫ్రీ ఎగ్జైటేషన్ లో ఎలక్ట్రాన్ ప్రమోషన్, ఎగ్జైటేషన్ ఆర్ ప్రమోషన్ అనేది ns నుంచి np ఆర్బిటల్ కి జరుగుతుంది. ఈ ns నుంచి np ఆర్బిటల్ కి ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉండడం వల్ల థర్మల్ ఎనర్జీ, మన సరౌండింగ్స్ నుంచి ఉండే థర్మల్ ఎనర్జీ నుంచే ఆ ఎనర్జీని తీసుకొని ఎగ్జైటేషన్ ఆర్ ప్రమోషన్ అనేది జరుగుతుంది. వేరే ఫోర్స్డ్ ఎగ్జైటేషన్ కేసులో ns నుంచి ndకి ఆర్ np నుంచి ndకి ఎలక్ట్రాన్ ప్రమోషన్ అనేది జరగాలి అన్నప్పుడు దీనికి కండిషన్స్ కావాలి. బికాస్ థర్మల్ ఎనర్జీ అనేది దీనికి సఫిషియెంట్ కాదు. సో దీనికి ఎక్స్ట్రా కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఫ్రీ ఎగ్జైటేషన్ జరగడానికి కూడా వేకెంట్ ఆర్బిటల్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే నైట్రోజన్ కేసులోని ఫ్రీ ఎగ్జైటేషన్ అనేది జరగదు, వేరే కార్బన్ కేసులో జరుగుతుంది. ఎందుకనంటే కార్బన్ కేసులో వేకెంట్ ఆర్బిటల్స్ అనేవి ఉంటాయి, కానీ నైట్రోజన్ కేసులో ఉండవు. సో ఫ్రీ ఎగ్జైటేషన్ యొక్క కండిషన్ ఏంటి? వేకెంట్ ఆర్బిటల్స్ అనేవి ఉండాలి. ఫోర్స్డ్ ఎగ్జైటేషన్ కి వేకెంట్ ఆర్బిటల్స్ అనేవి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ చార్జ్ కాంట్రాక్షన్ అనే ఒక ఫినామినా అనేది ఉండాలి. ఫినామినా అనేది జరగాలి, చార్జ్ కాంట్రాక్షన్ ఫినామినా. ఈ చార్జ్ కాంట్రాక్షన్ అనే ఫినామినా ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ కాంట్రాక్షన్ థియరీ. నాట్ ఓన్లీ చార్జ్ కాంట్రాక్షన్ ఫినామినా, ది 2 టైప్స్ ఆఫ్ థియరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి చార్జ్ కాంట్రాక్షన్, సెకండ్ వన్ పీరియాడిక్ కాంట్రాక్షన్. సో ఇనిషియల్ గా చార్జ్ కాంట్రాక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చార్జ్ కాంట్రాక్షన్, ఈ చార్జ్ కాంట్రాక్షన్ ని నాన్ న్యాచురల్ కాంట్రాక్షన్ ఆర్ అప్లైడ్ కాంట్రాక్షన్ అంటారు. సో దీన్ని చార్జ్ కాంట్రాక్షన్ థియరీ అంటారు, నాన్ న్యాచురల్ కాంట్రాక్షన్ థియరీ అంటారు, లేదా అప్లైడ్ కాంట్రాక్షన్ థియరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనే ఒక ఆటమ్ కి R0 అనే సైజ్ అనుకుందాం. సైజ్ అంటే ఏంటి? న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ వ్యాలెన్స్ షెల్ కి ఉన్న డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ అనేది R0 అనుకుంటే, ఇఫ్ ఏ అనే దానికి ఈ అనే ఒక ఆటమ్ వచ్చి బాండ్ ఫామ్ చేసింది అనుకున్నాం. ఏతోని ఈ అనే ఒక ఆటమ్ వచ్చి బాండ్ ఫామ్ చేసింది. ఈ అనే ఆటమ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ అని ఒక కేసు. ఈ అనే ఆటమ్ ఎలక్ట్రోనెగటివ్ తక్కువగా ఉంది. సో ఈ కండిషన్ లో ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంది, ఈ కండిషన్ లో తక్కువగా ఉంది. 2 కేసెస్ తీసుకుందాం. ఏ కంటే ఈ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న కండిషన్ ఒకటి, ఏ కంటే ఈ ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉన్న కండిషన్. మనకు తెలుసు ఎలక్ట్రోనెగటివిటీ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఏ నుంచి, అంటే ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువగా ఉంటుందో అది ఎలక్ట్రాన్స్ ని లాక్కుంటుంది అని, దానికి బాండ్ అయి ఉన్న ఆటమ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈకి ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఏ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి తీసుకుంటుంది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ అనేది తీసుకుంటుందో ఏ పైన పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎలక్ట్రాన్స్ తీసుకోవడం వల్ల ఈ అనేది ఏ పైన పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఈ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ రావడం వల్ల ఏ ఒక్క అట్రాక్షన్ కెపాసిటీ, అంటే ఏకి ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఏ మీద ఎప్పుడైతే పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుందో ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. వేరస్ ఇలా ఈ కండిషన్ లో ఈ నుంచి ఏ అనేది ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది. ఆ కండిషన్ లో ఏ మీద పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అండ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, R0 సో ఈ చార్జ్ కాంట్రాక్షన్ ఫినామినన్ ఏదైతే ఉందో అది ఏకి ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ బాండ్ అయిందో ఆ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో డీటెయిల్డ్ గా చెప్పాలి అని అంటే ఏ ఈ అనే ఒక హైలీ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న
ఒక ఆటమ్ కి బాండ్ అయింది. సో ఈ కేసులో ఇది న్యూక్లియస్, NS NP ND. సో వెన్ ఎవర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ అయితే ఏమవుతుంది, పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్, ఏ పైన పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తే న్యూక్లియస్ కి అట్రాక్ట్ చేసుకునే ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ పెరిగిపోతుంది. అంటే న్యూక్లియస్ పవర్ఫుల్ గా తయారవుతుంది. ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకోవడానికి ఇది నా పవర్ఫుల్ న్యూక్లియస్, పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఒక పవర్ఫుల్ న్యూక్లియస్. సో ఇది ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ దీనికి చాలా ఎక్కువ ఉంటుంది. సో అన్నాయిల్ కన్నా ఎక్కువ దేని మీద ఉంటుంది, ఎస్ ఆర్బిటల్. ఎస్ ఆర్బిటల్ మీద ఎక్కువ అటాక్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. తర్వాత పి ఆర్బిటల్ మీద, ఫైనల్లీ డి ఆర్బిటల్ మీద. సో ఎస్ ఆర్బిటల్ మీద అట్రాక్షన్ అంటే ఇన్నర్ మోస్ట్ వ్యాలెన్స్ షెల్ మీద అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అవుటర్ మోస్ట్ షెల్ తో కంపేర్ చేస్తే. బట్ ఎప్పుడైతే అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందో కాంట్రాక్షన్ కూడా దానికి ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఇదే ఎక్కువ కాంట్రాక్ట్ అవ్వాలి. బట్ ఏమవుతుందంటే అవుటర్ మోస్ట్ షెల్ అంటే ఈ ND ఆర్బిటల్, అవుటర్ మోస్ట్ వ్యాలెన్స్ షెల్ ఏదైతే ఉందో అది ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్షన్ మాక్సిమం ఏం చూపిస్తుంది అంటే అవుటర్ మోస్ట్ షెల్. తక్కువ అట్రాక్షన్ దీని మీద అయినా కూడా ఇది ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది. ఎక్కువ అట్రాక్షన్ దీని మీద ఉన్నా కూడా ఇది తక్కువగా కాంట్రాక్ట్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే పెనల్టిమేట్ షెల్. సో ఈ NS కి ముందు N-1 అనే ఒక పెనల్టిమేట్ షెల్ ఉంది. పెనల్టిమేట్ షెల్. సో ఈ పెనల్టిమేట్ షెల్ ఫుల్లీ ఫిల్డ్, ఈ NS కూడా ఫిల్డ్ ఆర్బిటల్. సో ఈ రెండు ఫుల్లీ ఫిల్డ్ అవడం వల్ల ఇటువైపు నుంచి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అట్రాక్షన్ అనేది వస్తుందో ఇది రిపెల్ చేస్తుంది. రిపెల్ చేయడం వల్ల ఇది కాంట్రాక్ట్ ఈజీగా అవ్వట్లేదు. దీని మీద ఈ రిపల్షన్ పవర్ అనేది తక్కువగా యాక్ట్ చేస్తుంది. దీని నుంచి ఇది కంప్లీట్ గా దూరంగా ఉండడం వల్ల దీని రిపల్షన్ పవర్ అది చాలా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది ఏదైతే తక్కువ అట్రాక్షన్ ఉన్నా ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది. దీనికి ఎక్కువ అట్రాక్షన్ ఉన్న పెనల్టిమేట్ షెల్ రిపెల్ చేయడం వల్ల ఇది కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇలా పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉన్న న్యూక్లియస్ కాంటాక్ట్ అయినప్పుడు N-1 పెనల్టిమేట్ షెల్, NS అంటే చాలా తక్కువ డిస్టెన్స్ అనేది కాంటాక్ట్ అవుతుంది. NP కూడా చాలా తక్కువ డిస్టెన్స్ అనేది కాంటాక్ట్ అవుతుంది. వేరాస్ ND మాత్రం చాలా ఎక్కువ డిస్టెన్స్ అనేది కాంటాక్ట్ అవుతుంది. రీజన్ దానికి ఎటువంటి రిపెల్ చేసే ఫ్యాక్టర్ లేదు. NS కి N-1 పెనల్టిమేట్ షెల్ అనేది రిపెల్ చేస్తుంది. బట్ ND కి రిపల్షన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంది ఆర్ అసలు లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ NS టు ND కి ఎనర్జీ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. ఈ కండిషన్ తో ఎనర్జీ గ్యాప్ కంపేర్ చేస్తే NS టు ND కి ఎనర్జీ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రాన్ ప్రమోషన్ NS నుంచి ND కి చాలా ఈజీగా జరిగిపోతుంది. సో నేను ఫస్ట్ క్లాస్ లో ఒక కాన్సెప్ట్ చెప్పాను, పెనిట్రేషన్ షీల్డింగ్ అని. ఫస్ట్ క్లాస్ లో చెప్పిన కాన్సెప్ట్ పెనిట్రేషన్ అండ్ షీల్డింగ్. ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ చార్జ్ కాంట్రాక్షన్ థియరీ. సో ఈ పెనిట్రేషన్ అండ్ షీల్డింగ్, చార్జ్ కాంట్రాక్షన్ థియరీ. పెనిట్రేషన్ అండ్ షీల్డింగ్ లో ఏం జరుగుతుంది, NS నుంచి NPకి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుంది. ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే పెనిట్రేషన్ జరుగుతుందో ఇది NP ఆర్బిట్ ని రిపెల్ చేసి ఈ రెండేళ్ల మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. వేరే చార్జ్ కాంట్రాక్షన్ ఫినామినల్ ఏం జరుగుతుంది, NS నుంచి NPకి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో NS నుంచి
ఎన్డీకి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో డెల్టా ఈ ఎనర్జీ గ్యాప్ అనే దాన్ని తగ్గిస్తుంది. చార్జ్ కాంట్రాక్షన్ థియరీలో వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది ఆర్ ష్రింక్ అవుతుంది. వేరాస్ పెనిట్రేషన్ అండ్ షీల్డింగ్ లో వ్యాలెన్స్ షెల్స్ మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుంది. సో దీనికి రిలేటెడ్ చార్జ్ కాంట్రాక్షన్ థియరీకి ఒక అప్లికేషన్ చూద్దాం. సో ఫస్ట్ లో నేను డిస్కస్ చేశాను ఫాస్ఫరస్ కోసం. కార్బన్ కండిషన్ లో అయ్యే ఎగ్జైటేషన్ ఫాస్ఫరస్ కి ఎందుకు మనం 2 కోవాలెన్సెస్ మెన్షన్ అవుట్ చేస్తాము. సో ఫాస్ఫరస్ కి (3s2 3p3 3d0). ఇఫ్ ఫాస్ఫరస్ అనేది హైడ్రోజన్ తో బాండ్ అయితే ఈ కండిషన్ లో ఏమవుతుందంటే ఓన్లీ pH3 మాత్రమే పాసిబుల్ ఉంటుంది. pH5 అనేది పాసిబుల్ ఉండదు. రీజన్ ఏంటంటే ఫాస్ఫరస్ కంటే హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్ నెగిటివిటీ చాలా తక్కువ. సో ఈ ఫాస్ఫరస్ ఏం చేస్తుంది, హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్స్ లాక్కొని పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది అటైన్ చేస్తుంది. సో ఎప్పుడైతే పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుందో దీని డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, అంటే సైజ్ అనేది పెరుగుతుంది. సైజ్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో చార్జ్ కాంట్రాక్షన్ అంటే ఈ (3s2 3d) డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ కండిషన్ లో ఎగ్జైటేషన్ జరగదు. ఎగ్జైటేషన్ జరగకుండా ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి ఎగ్జైటేషన్ అనేది జరగదు. ఇన్ కేస్ ఇఫ్ ఇదే కండిషన్ లో ఫాస్ఫరస్ అనేది హైడ్రోజన్ తో బాండ్ అయితే ఓన్లీ pH3 మాత్రమే పాసిబుల్ ఉంటుంది. pH5 అనేది పాసిబిలిటీ ఉండదు, బికాస్ హైడ్రోజన్ అనేది లీస్ట్ ఎలక్ట్రాన్. ఇఫ్ ఫాస్ఫరస్ అనేది ఫ్లోరిన్ తో బాండ్ అయితే pF3 pF5. ఈ రెండు కండిషన్స్ లో ఫ్లోరిన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్, ఫాస్ఫరస్ కన్నా హైలీ ఎలక్ట్రోనెగటివ్. సో చార్జ్ కాంట్రాక్షన్ జరుగుతుంది. రీజన్ ఏంటంటే ఇది హైలీ ఎలక్ట్రోనెగటివ్ అవడం వల్ల దీని మీద పార్షియలీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పార్షియలీ పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడైతే వచ్చిందో దీనికి ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది, సైజ్ తగ్గుతుంది. సైజ్ ఎప్పుడైతే తగ్గిందో ఎన్ఎస్ కి ఎన్డీకి ఆర్ 3s కి 3d కి ఉన్న డిస్టెన్స్ తగ్గుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. సో ఒక ఇఫ్ 3 ఫ్లోరిన్స్ మాత్రమే ఇస్తే ఫ్లోరిన్ ఫ్లోరిన్ ఫ్లోరిన్, ఇఫ్ మనం 5 ఫ్లోరిన్స్ ఇస్తే ఫ్లోరిన్ 5 కోవాలెన్స్ ఫామ్ చేస్తుంది. వేరే హైడ్రోజన్ కండిషన్ లో మనం 3 ఇచ్చినా 5 ఇచ్చినా కూడా పాసిబుల్ అవ్వదు. ఓన్లీ 3 మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో వెన్ ఎవర్ మనకి ఏదైతే ఒక ఆటమ్ కన్నా దానికి బాండ్ అయిన ఉన్న ఆటమ్ కి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటే అది తక్కువ బాండింగ్ అంటే దాని యొక్క లీస్ట్ కోవాలెన్సీ ఫామ్ చేయగలదు అండ్ హైయెస్ట్ కోవాలెన్సీ కూడా ఫామ్ చేయగలదు. బట్ మనకి ఏదైతే బాండ్ అయ్యింది తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే దానికి ఉన్న లీస్ట్ కోవాలెన్సీ మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది.